గోదావరి ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. దీంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతోనూ సంబంధాలు తెగిపోయాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కృష్ణమ్మలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్నటి వరకు భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయిలో ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే ధవళేశ్వరం దగ్గర మాత్రం వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. పైనుంచి వస్తున్న వరద పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని సేరిలంక, కమిని, పశువుల లంక, గురజాపు లంక, కూనలంక, తానేలంక, పొట్టిలంకల్లోకి వరద నీరు చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని ఇళ్లను ఖాళీ చేయించారు. కొన్ని చోట్ల మరబోట్లను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. మరోవైపు కృష్ణానదిలోనూ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 846.1 అడుగుల మేర నీరు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.19 టీఎంసీల నీరు ఉంది.